వెంకటేష్. బ్రాహ్మిణి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 519 సర్పంచ్ స్థానాలకు రెండో విడతలో పోటీ జరిగింది. మొత్తంగా 46 ఏకగ్రీవం కాగా మొత్తం 519 స్థానాలకైతే పోటీ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ అయితే ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంటల వరకు సాగింది. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలైతే చాలా ఉత్సాహంగా ఈ పోటింగ్ లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి అంటే దూర ప్రాంతాల ఉన్నా కూడా వారు కూడా ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన దానికి రావడం, ఓట్లు వేయడం, ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకుందామనే కృత నిశ్చయంతో వాళ్ళు గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఇతర ప్రాంతాల్లో ఉన్నా కూడా అక్కడ ఓటర్లకు సంబంధించిన అభ్యర్థుల లిస్టు తీసుకొని అభ్యర్థులు కూడా వాటిని రప్పించిన ప్రయత్నాలు అయితే జరిగాయి. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా రెండో విడత ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బలపరిచిన అభ్యర్థులైతే కొద్దిగా విజయడంక మోగించారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మొదటి విడతలో మహబూబ్ నగర్ జిల్లాలో చాలా వెనుకబడిన కాంగ్రెస్ అభ్యర్థులు చాలా స్థానాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అందరి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఎమ్మెల్యేలకు కూడా చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో అంటే ప్రచారం కూడా జరిగింది, వార్నింగ్ ఇచ్చారని. ఈ నేపథ్యంలో రెండో విడత మూడో విడతపై ఆ ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేలు అయితే దృష్టి సారించారు. ఎక్కడికక్కడే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అయితే ఉరుకులు పరుగులు పెట్టారని చుట్టూ వారి కష్టఫలితమే అనుకుంటాము. మనం రెండో విడతలో మాత్రం కాంగ్రెస్ కి అయితే కొన్ని సీట్లు ఎక్కువగా వచ్చాయి. బీఆర్ఎస్ కూడా ఎక్కడికక్కడే పోటీ అయితే ఇచ్చింది. కానీ కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లలో సర్పంచ్ ఎన్నికలు కానీ సర్పంచ్ అభ్యర్థులు కానీ అక్కడ వార్డు సభ్యులు కానీ ఎక్కువ సంఖ్యలో గెలుపొందారని చెప్పవచ్చు. ముఖ్యంగా మొదటి విడతలో మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చెల్ల నియోజకవర్గానికి సంబంధించిన అనిరుద్ రెడ్డి సొంత గ్రామంలో బీజేపీ పార్టీని గెలిపించిన అక్కడి ప్రజలు ఆ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చారు. రెండో విడతలో కూడా దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ కు సంబంధించిన దమగ్నాపూర్ గ్రామంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి కాకుండా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన సంఘటన చోటు చేసుకుంది అక్కడ. ఈ నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మొదటి విడతలో రెండో విడతలో ప్రజలైతే సొంత ఊర్లోనే షాక్ ఇచ్చిన సంఘటన అయితే చోటు చేసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు కూడా ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. తమ సొంత నియోజకవర్గంతో పాటు సొంత గ్రామాలలో ఒక సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోలేని పరిస్థితి దాపురించిందని ఆవేదనలు కూడా ఆ ఎమ్మెల్యేలు గురవుతున్నారని ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అయితే నాగర్ కర్నూలు, కలవకుర్తి, అక్కడ నారాయణపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అయితే ఎక్కువ సంఖ్యలో గెలిచారు, సర్పంచులను కైవసం చేసుకున్నారు. దానికి తగ్గట్టుగా ఏది ఏమైనప్పటికీ రెండవ విడతలో మాత్రం కొద్దిగా కాంగ్రెస్ కి ఈసారి అయితే మొదటి విడతలో కన్నా ఎక్కువ సీట్లు అయితే రావడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మూడో విడతపై కూడా దృష్టి సారించాలని చెప్పవచ్చు. మూడో విడతలో కూడా ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకైతే బీఆర్ఎస్ నేతలు అయితే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులు కానీ అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా మూడో విడతలోనైనా ఎక్కువ సీట్లు సాధించుకొని ఒక జిల్లా కానుకగా సీఎం రేవంత్ రెడ్డికి అందించాలని అయితే వాళ్ళు తాపత్రయపడుతున్నట్టయితే మనకు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా జరిగిన ఎన్నికల పోలింగ్ కానీ అక్కడ కౌంటింగ్ కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు తప్పించి వనపర్తి జిల్లాలో 2 గంటల పాటు ఒక బ్యాలెట్ పేపర్ పై గుర్తు లేకపోవడం, అక్కడ 2 గంటల పాటు ఆ పోలింగ్ నిలిచిపోయింది. ఇలాంటి చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు తప్పించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అయితే ప్రశాంతంగా అయితే ఎన్నికలు నిర్వహించారు. పోలీసులు కూడా గతంలో మొదటి విడతలో జరిగిన పొరపాట్లకు తావు లేకుండా రెండో విడతలో ప్రశాంతంగా నిర్వహించారని చెప్పవచ్చు. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలను వారు గుర్తించారు అక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఏబిఆర్ఎస్ 167 సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. గెలిచిన అభ్యర్థులు కూడా ఇక్కడ ర్యాలీలు దానిపైన కూడా నిషేధాజ్ఞలు విధించారు. ఏదేమైనప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రెండో విడత ఎన్నికలు అయితే ప్రశాంతంగా ముగిశాయని చెప్పవచ్చు. బ్రాహ్మిణి. రైట్ వెంకట్, థాంక్యూ ఫర్ ది అప్డేట్స్. రైట్.